వానికిని ఎంత మంచోడు చూడండి, దూరముగా ఉండువాడు కాడటండి. ఒరే, నన్ను పట్టుకోవడానికి నేను దూరంగా లేనురా. పట్టుకుంటావు నన్ను పట్టుకోవాలంటే నీకు దగ్గరే ఉన్నాను. నేను అమెరికాలో లేను, నేను రష్యాలో లేను, నేనేదో ద్వీపాల్లో లేను, ఏదో గ్రహాల్లో లేను. నువ్వు ఎక్కడున్నావో నేను అక్కడే ఉన్నాను. నువ్వున్న దగ్గర నేనున్నాను. నువ్వు పట్టుకోవాలనే నేనున్నాను. నేను ఎవరికి నీ దూరముగా ఉండి వాడను కాను అని దేవుడు అన్నాడు. అంటే దగ్గరున్న దేవుని ఈ రోజు ఎంతమంది పట్టుకోగలుగుతున్నారు చెప్పండి? దొరికాడు నీకు దేవుడు? దొరికాడా? ఆయన చెప్పేస్తున్నాడు. ఆయన ఎక్కడ దొరుకుతావు? నువ్వున్న దగ్గర. ఎప్పుడు దొరుకుతున్నావు? ఎప్పుడు దొరుకుతావు? ఎప్పుడు పడితే అప్పుడు. ఎండాకాలంలో అడుగుదాం, ఎక్కడ దొరుకుతావు తండ్రి? ఎక్కడ? మొదటి అధ్యాయము రోమపత్రిక మొదటి అధ్యాయము 19-20 వచ్చిన చూడండి. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గురించి దేవుడు చెప్పేశాడట, విషదపరిచాడటండి. నాయనా, నేను ఎక్కడ దొరుకుతానో తెలుసా, నేను ఎలా ఉంటానో తెలుసా, నా లక్షణం ఏంటో తెలుసా, నా గుణగణాలు ఏంటో తెలుసా, నేను ఎలా దొరికిపోతానో తెలుసా అని దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో దేవుడు వారి మధ్య విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా అనిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచించండి అన్నాడండి. ఎక్కడ దొరుకుతాడటండి? సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి. ఇప్పుడు ఆలోచిద్దామండి. సృష్టింపబడిన వస్తువులలో దొరుకుతాడట. వచ్చి మల్లెపూ దగ్గర నువ్వు దొరకపోతే చామంతి దగ్గర రా. చామంతి దగ్గర దొరకకపోతే గులాబీ పువ్వు దగ్గరకు వచ్చి, గులాబీ పువ్వు దగ్గర దొరకలేదా నీ కింద ఉన్న గడ్డి పువ్వు దగ్గరకు వచ్చి. ఏం చేసింది ఆయన కాదా? చెప్పండి, ఆయన కాదా? ఎవరు చెప్తాడని ఈ మామిడాళ్ళలో అతను కాదని? ఈ మామిడాళ్ళలో కాదు, ప్రపంచంలో ఎవడో చెప్పలేడు దేవుడు కాదని. అది ఆయన చేశాడు, అయితే నీకు దొరికాడు. అది ఆయన చేశాడండి. పసుపుకుంటుంది, ఇదేంటి వెరైటీ? ఒక పండులో దొరకలేదు. రోడ్డు నిండా మామిడికాయలు, వేసవి కాలంలో నీ కళ్ళ ముందే మామిడికాయలు అమ్ముకుంటున్నప్పుడు కనీసం నువ్వు అయ్యి బాబా దేవుడు చేశాడండి బాబు, దేవుడు దొరికాడు అని ఎందుకు నువ్వు దేవుణ్ణి పట్టుకోవడం లేదు? ఒక కాయలో పట్టుకోకపోతే ఒక పండులో పట్టుకో, ఒక పండులో పట్టుకోకపోతే ఒక పురుగులో పట్టుకో, ఒక పురుగులో పట్టుకోకపోతే ఒక పువ్వులో పట్టుకో. నాయనా, నేను దొరికిపోతాను నాయనా. యెహోవా దొరుకు కాలమందు మీరు వెతకండి, నేను దొరికిపోతాను. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, మీకు దొరికిపోతాను నేను. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ దొరికిపోతానని దేవుడు అంటున్నప్పుడు యెహోవా లేదు. గీ గోల గోల, కిటికిటి 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 బని. హెలికాప్టర్ అయితే పక్షి వెళ్తుంది, విమానం వెళ్తుంది. విమానం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా దానికదే వెళ్ళిపోయింది అని అన్నవేటి? దాన్ని పైలట్ అయినా నడపాలి. నీకు డ్రైవింగ్ వస్తే నువ్వైనా నడుపుతావు, అంతేనా? దానిని నడుపుతున్నది నువ్వైనప్పుడు, పైలట్ అయినప్పుడు. ఒక పక్షి వెళ్ళిపోతుందంటే దానిని ఎవరు నడుపుతున్నారు? ఇంత కాగితం మొక్కను ఎగరేస్తావు తోక తగిలించి పైకి. నువ్వు కాయలు పూయించాను, నువ్వు నమ్ముతావని. ఏ నమ్మవా నువ్వు? ఒక పచ్చటి మొక్క నుండి పసుపు పువ్వు వచ్చినప్పుడు నమ్మకపోతే, ఎర్ర పువ్వు వచ్చినప్పుడు నమ్మకపోతే, పువ్వులు వచ్చినప్పుడే నమ్మకపోతే, అయితే ఏం చేయాలి నేను నమ్మించడానికి? అయితే పని చేస్తాను రా, నేను దూది రప్పిస్తాను. దేవుడు నిన్ను నమ్మించడానికి తంటాలు పడుతున్నాడండి బాబు ఆయన. ప్రత్తి తెలుసండి? ప్రత్తి. ఆ ప్రత్తి గింజలకు ఏమొస్తుంది అనుకున్నారు? తెల్లని దూది. ఈ దూదిని కాసిన ఆ ప్రతి మొక్క ఎలా ఉంటది?
పచ్చగా ఉంటుంది. పువ్వులే వస్తాయండి మొక్కల్లో నుండంటే బాగుంది, కానీ పెంచడానికి దేవుడు తంటాల పడుతున్నాడండి నిన్ను. ఆయనేమో దొరికిపోతానంటున్నాడు, నువ్వేమో దొరికింది మామిడికాయ దేనికి? పచ్చడి చేసుకోవడానికి. అంతేనా? నువ్వు ఎందుకు పట్టుకున్నావు? నువ్వు మామిడికాయ ఎందుకు కొట్టావు చెప్పు. రాయితో కొట్టి చెప్ప తీసి మామిడికాయని కింద పడేటట్లు చేసేవే, దానిని ఎవరు చేశారయ్యా? అక్కడ నువ్వు పట్టుకుంటావు. నువ్వు పట్టుకుంటేనే నీకు దేవుడు అవుతాడు ఆయన. అందుకే దేవుడు మానవునికి ఏం చేశాడు తెలుసా? ఎవరాయ్, నీకు 60 సంవత్సరాలు ఇస్తాను, నన్ను పట్టుకో. 60 సంవత్సరాలలో నువ్వు పట్టుకున్నాను, నన్ను పట్టుకోలేదు అయితే ఇంక నేను దొరకను. మరింక నేను దొరకను. నేను వెంటనే దొరకాలని నీకు అనుకున్నా అంటే ఎలా ఉంటుందండి? బా, ఈ కాలేజీలో నేను జాయిన్ అవుతానండి, ఎందుకంటే చూపిస్తున్నారు మీరు, ఎంత బాగుంటుందండి. చూసి కాపీ కొట్టడం రాదా నీకు? అయితే ఇంక నీకు వేస్ట్. చూసి కాపీ రాదా? చూసి నమ్మవా? దేవుడు అందుకే ఏమనుకున్నా తెలుసా? ఈ భూప్రపంచంలో ఏ కోర్టులో లేనన్ని సాక్ష్యాలు ఈ భూప్రపంచంలో దేవుడు పెట్టాడండి. ఒక కేసుకి కోర్టులో 1000 లక్షలు ఉన్నాయి. నమ్మవా? జీవరాశులను చూసి నమ్మకపోతే మొక్కలను చూసి నమ్ము. మొక్కలను చూసి నమ్మకపోతే ఈ భూప్రపంచంలో ప్రతి దాన్ని చూడు. నీ కళ్ళ ముందున్న చూడు. పోను కళ్ళు మీదకి ఎలాగ పైకి ఎత్తవు. పంది టైపు పంది చూడండి, కిందనే ఎప్పుడు పైకి ఎద్దట ఆకాశం ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు అని అలాంటిది దానికి ఏం చూపు ఉండదు, అంతా కిందనే. నువ్వు అలాగే చూడు. ఏం చూస్తే నీకు దొరకలేదా నీకు దేవుడు? ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే దేవుడు ఏమనుకుంటా తెలిసి డిసైడ్ అయిపోయాడు ఆయన. చూస్తే నమ్మని నీకు వింటే విశ్వాసం వస్తుందేమని అది కూడా ట్రై చేశాడు. చూస్తే నమ్మని నీకు, చూసినా నమ్మని నీవు వింటే నమ్ముతావని ఆ ట్రయల్స్ కూడా వేశాడు. అందుకే ఈ భూప్రపంచానికి యేసును పంపించాడు. యేసు ఎందుకు చూపించాడు నన్ను నమ్మనంటున్నావు, అందుకే యేసును పంపించాడు. ప్రకటిస్తున్నాడు ఆయన బోధ. ఆయన ఈ భూప్రపంచంలో మాటలు చెప్పడం ప్రారంభించాడు, వివరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నమ్ముతావా నువ్వని? అందుకే బైబిల్లో ఏమని తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగునన్నాడు. అసలు ఆ మాట ఎందుకు రాశాడో ఈ భూప్రపంచంలో ఎంతవరకు ఎవ్వడికి తెలియదు. అది సాక్ష్యాలు పెట్టాను,